నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం అనేది పంచిపెట్టడం జరిగింది. పిల్లలు లేని దంపతులకు ఆ ప్రసాదం తీసుకుంటే బిడ్డలు పుడతారన్న బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ప్రసాదం పంచిపెట్టడం జరిగింది. అయితే దాని మీద చాలామంది చాలా విమర్శలు చేస్తున్నారు. కరెక్టే, వాళ్ళ గుడి వాళ్ళు చేసింది అయితే కొంచెం మిస్టేక్ అయితే ఉంది. ఇంతమందికి వీడియోస్లో రీల్స్లో వాళ్ళు ప్రచారం చేయటం వల్ల ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుండి వచ్చి భక్తులు అయితే లైన్లో నిలబడ్డారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండి రావాలి, ఈ ప్రసాదం ఉపవాసంతోనే తినాలి, మీకు బిడ్డలు కలుగుతారు, ఆడవాళ్ళకు మాత్రమే ఈ ప్రసాదం అని చెప్పేసి కొంగు పట్టుకుని కొంగులో ప్రసాదం వేస్తున్నారు, కిచిడి లాంటిది. వాళ్ళు చేసింది మంచి పనే, కానీ అక్కడ సదుపాయాలు కూడా అదే విధంగా పెట్టుకుంటే చాలా బాగుండేది. ఇది మొదటిసారి కాబట్టి వాళ్ళు తెలుసుకునే ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ విమర్శలు అయితే భక్తుల నుండి చాలా విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వాటర్ లేదు అక్కడ. ఒక వాటర్ బాటిల్ కూడా అసలు కొనుక్కుందామన్నా కూడా 200 చెప్తున్నారు, కొనుక్కుందామన్నా కూడా అక్కడ అసలు షాప్స్ కూడా సరిగ్గా లేవని చెప్తున్నారు. టాయిలెట్స్ లేవు, లైన్లో అన్ని గంటలు ఏమో ట్రాఫిక్ జాము. అసలు చాలామంది ఉపవాసంతో ఉండటం వలన చాలామంది నీరసం వచ్చి కళ్ళు తిరిగి కూడా పడిపోయారని చెప్తున్నారని. ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనం ఆ బిడ్డల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో హాస్పిటల్స్ తిరుగుంటాము. కొంతమంది అయితే పసర మందులని అవన్నీ తీసుకునే ఉండుంటారు, డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు. హాస్పిటల్స్లో పూజలు, వ్రతాలు, హోమాలు చేసుంటారు, జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఆ టెంపుల్కని ఇక్కడ టెంపుల్ కానీ వెళ్తే కనుక మనకు బిడ్డలు పుడతారని చెప్పేసి అలా దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉండే ఉంటారు. ఆ బిడ్డల కోసం ఎన్నో నోములు వ్రతాలు చేసే ఉంటారు. అలాంటి వాళ్ళు ఈవేళ సోమవారి ప్రసాదం కోసం వచ్చారు అని అంటే ఇలా విమర్శలు చేయడం పొరపాటు అయితే జరిగింది. కానీ ఇలా విమర్శలు చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అంటే కరెక్ట్ కాదు అని అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం వెళ్ళింది ఆ సోమవారి పరిసర ప్రాంతాల్లోకే వెళ్ళాము, ఆయన పాదాల దగ్గరికే మనం వెళ్ళాము. ఒకవేళ అక్కడ భక్తులు మనలాగే వచ్చిన భక్తులు ఉండడం వల్ల అక్కడ మనకు ప్రసాదం దొరకకపోయి ఉండొచ్చు, దర్శనం కాకపోయి ఉండొచ్చు. కానీ ఆయన పరిసర ప్రాంతాల్లో మనం అంతసేపు అంత సమయాన్ని గడిపినందుకు ఆ దేవుడి దయ మనకు కలిగే ఉంటుందని మనం భావించాలండి. ఇప్పుడు తిరుపతి మెట్లు ఎక్కుతాము, ఎంత ప్రయాసన్నా ఎంతున్నా అలసటగా మనం దేవుడి దర్శనం జరగగానే మర్చిపోతామండి. అసలు అలసట అనేదే మనకు ఉండదు. తృప్తిగా మనం ఆ గోవిందనామాలు పలుకుతూ మనం చాలా ఆనందపడతాం దర్శన భాగ్యం కలగగానే. అలాగే మీరు వెళ్ళింది కూడా సోమవారం దర్శనానికనే భావించాలండి. అక్కడ గుడివారిని విమర్శించామా, పోలీసు వాళ్ళని విమర్శించామా, వీళ్ళని విమర్శించామా, అది కాదండి. మనం ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎక్కడెక్కడో తిరుగుంటాం. ఒకరోజు ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఎన్నో గంటల లైన్లో నిలబడి ఉంటారు. తిరుపతి మెట్లు ఎక్కామని అనుకోండి, నిజంగా ఆ ఆనందం ఎంత ఆనందం ఉంటుంది. స్వామివారి కోసమే కదా మనం వెళ్ళాం అని మీరు మనసులో అనుకోండి. అనుకుంటే విమర్శలు అసలు మనం ఆ కష్టాన్ని కూడా మనం మర్చిపోతాం. ఆ భగవంతుడే మనకు అన్నీ కల్పిస్తాడండి. వీసాల దేవుడు అని అంటూ ఉంటారు కదా. గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా. మరి అది కష్టం అన్నప్పుడు ఇది లైన్లో నిలబడడం వల్ల ఇది కష్టంగా అనిపిస్తుందా చెప్పండి మనకి. అన్ని తిరుపతి మెట్లు ఎక్కుతాము, పాదాలతో నడుస్తూ ఉంటాము మనము. అన్ని మొక్కులు తీర్చుకున్న వాళ్ళము మనం ఈ లైన్లో నిలబడడం ఒక పెద్ద లెక్క అండి. ఆయన తలుచుకుంటే మనకి బిడ్డల్ని ఇవ్వాలంటే ఎంతసేపు అండి. వీసాల స్వామి అని అంటుంటారు. ఎంతోమంది మొక్కులు మొక్కి 108 ప్రదక్షిణాలు చేస్తారు. అలాంటిది మనకి మనం ఇంతసేపు నిలబడ్డామని అంటే ఆయన చూపులో మనం కనిపించమా అండి. మన కళ్ళకి మనం కనిపించమా. ఎవరు కూడా విమర్శలు చేయకండి. ఇప్పుడు మనం విమర్శలు చేసిన పంతులు వాళ్ళని అంటున్నామని అనుకుంటాం, కానీ ఆ స్వామివారిని అంటున్నామని అనుకోవాలి. పైగా అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి, అది ఇంకా ఆనందకరమైన విషయం కదండి. అందుకనే మీరు ఎలాగా నిలబడ్డారు, కష్టపడ్డారు, కానీ అలా విమర్శలు చేయడం వల్ల ఇంకా పాపం మనకే తగులుతుందని అనుకోవాలి. కాబట్టి విమర్శలు అయితే చేయకండి. మరోసారి దొరకొచ్చేమో మీకు ఆ దర్శన భాగ్యం. స్వామివారి దయ ఉంటే మనకు ఎంతసేపు అండి ఆయన ముందు మనం ఎంత అసలు తలుచుకుంటే. అందుకే చాలా విమర్శలు అయితే వస్తున్నాయండి. ఇంకా జరిగిందని అనుకుని విమర్శలు అయితే చేయకండి. స్వామివారికి ఒక నమస్కారం, స్వామి నాకు ఈ దర్శన భాగ్యం కలిగింది, అది చాలే స్వామి, ప్రసాదం దొరకలేదు, నువ్వే మరొకసారి నాకు చూపించు స్వామి అని ఒక్క నమస్కారం అయితే చేసుకోండి. అదే నేను చెప్పదు.